హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి వ్లాగ్ లో ఏంటంటే ఒక వస్తువు అయితే ఇంటి కోసం తీసుకొచ్చానండి. చిన్న షాపింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను, అలాగే ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా, ఒక వస్తువు ఏంటి అని అంటే మిక్సీ అయితే తీసుకుందికి వచ్చానండి. నా చేతితో జార్లు అయితే ఎక్కువ రోజులు రావండి. అది ఎంత మంచి మిక్సీ అయినా కూడా రోజు యూజ్ చేస్తాను కాబట్టి ఈ ప్రాబ్లం అందరికో లేకపోతే నాకో తెలియదు, కానీ నీ చేతితో ఏ మిక్సీ కూడా ఎక్కువ రోజులు రావని ముద్ర వేసేసారు మా ఇంట్లో నాకు. సో నాకైతే చాలా హ్యాపీ, కొత్త వస్తువు వచ్చిందని. మరి ఈ ఫ్రిడ్జ్ చూసేసరికి 4 డోర్లు ఉన్నాయి. ఒక 40,000 అంటారేమో అని అంటే 70,000 అంట. అలా చూసుకొని వచ్చేసాను అనమాట. సో మిక్సీ అయితే తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని గ్రాసరీ అయితే తీసుకోవాలన్నమాట. ఈ షాప్ వచ్చేసరికి దగ్గరలోనే ఉన్నది. సో వెళ్ళేసి కొన్ని వస్తువులు అయితే అమ్మ ఒక లిస్ట్ పంపించింది. మరి ఒక షాప్కి వచ్చామంటే లిస్ట్ కంపల్సరీ ఉండాలండి, లేకపోతే కావాలి 4 వస్తువులు కొనేది 10 వస్తువుల్లాగా ఉంటాయన్నమాట. సో కట్ చేస్తే ఇక్కడ అమ్మ పంపించిన లిస్ట్ అయితే నేను ఒకసారి చెక్ చేసేస్తున్నాను. మరి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసానండి. అయితే అక్కడైతే చాలా జనాలు ఉన్నారనమాట షాప్ లోన. అక్కడ ఓపెన్ చేసి చూడలేదు కూడా. సో ఇంటికైతే తీసుకొచ్చేసాను. అయితే ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లం, కొంచెం ఎక్స్ట్రా జార్ ఉంటే ఒకటి నాకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే ఎక్స్ట్రా జ్యూసర్ ఒకటి ఉన్నదనమాట. సో జ్యూసర్ అనేది నాకు ఎక్కువగా యూజ్ అవ్వదు. ఏంటి అలాగానంటే అందులో ఆ క్యాప్ ఒకటి తీసేస్తే అది కూడా మనం మిక్సీ లాగే అంటే జార్ లాగా వాడుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఫుల్ అంటే ఎగ్జైట్మెంట్ తో ఉన్నానన్నమాట. సో ఇదైతే ప్రెస్టీజ్ కంపెనీది తీసుకున్నానండి. ఒకవేళ మనకి అంటే చూడండి, జ్యూసర్ కోసం వేరేగా డబ్బులు పెట్టి ఒక జ్యూసర్ కొనుక్కోవడం ఇలాంటివన్నీ కాకుండా ఇందులోనే అన్ని ఇన్క్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 3,400 చిల్లర ఇలాగ ఉన్నదండి. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో బోల్డ్ అని చూసామండి, రేటింగ్లు ఇవన్నీ కూడా చూసామన్నమాట. సో అన్ని కూడాను అంటే 6,000, 7,000 ఇలాంటివి ఉన్నాయి, 9,000 కూడా ఉన్నాయండి. సో నాకైతే ఎందుకో ఒక మిక్సీ ఒకటి ఒక 3-4 వేలు వచ్చేస్తే ఓకే, మరి 9-10,000 ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి ఇలాగ ఆఫ్లైన్ లో తీసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఏమైనా రిపేర్లు ఏమైనా వచ్చాయంటే వాళ్ళకి వెళ్ళి మనం అంటే చెప్పొచ్చు కదా. సో ఇక్కడ చూడండి, కలర్ అయితే బ్లాక్ వచ్చిందండి. సో ఈ ప్రెస్టీజ్ కంపెనీ ఆల్మోస్ట్ మనకి బ్లాక్ కలర్ లోనే వచ్చాయన్నమాట. అండ్ ఇంకొకటి ఇంకేదో కంపెనీ చూపించారు, అది ఆరెంజ్ కలర్. ఆ కలర్ కూడా చూసేసి నేను అది స్కిప్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి ప్రెస్టీజ్ మనకి నోటెడ్ కంపెనీయే కాబట్టి తీసుకొచ్చాను. షాపింగ్ అయిపోయిన తర్వాత అండి ఇప్పుడైతే నేను నా ఈవినింగ్ రొటీన్ కి అయితే మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వండుకోవాలండి నైట్ కోసం. అలాగే ఆవకాయ కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మోటార్ వేసానని గుమ్మం కడిగేసుకుంటున్నానండి. మనకి రెగ్యులర్ గా మనం గుమ్మం కడుక్కోవడం అండ్ ముగ్గు వేసుకోవడం ఇవన్నీ మనకి ఆన్వైతే ఉంటుంది కదా. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటానండి. అంటే ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ కి తేడా వచ్చేసరికి ఒక ½ అన్ అవర్ నాకు టైం అయితే కలిసి వస్తుందండి. మార్నింగ్ అయితే టీలు, కాఫీలు ఇవన్నీ కూడా మనకి అలాగ బిజీ స్కెడ్యూల్ అయిపోతూ ఉంటుందండి. సో ఈ రొటీన్ అనేది నేను మా అమ్మాయి స్కూల్ డేస్ లో స్టార్ట్ చేశానండి. సో దట్ వితౌట్ ఎనీ మెయిడ్ మనం హ్యాపీగా కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పని అయిన తర్వాత అండి ఇప్పుడు వచ్చేసరికి ఆవకాయ ఒకసారి కలుపుతున్నాను అనమాట. అండ్ కొన్ని తెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి నూనె ఆవకాయ అనమాట. అయితే కొత్త కాయలు వచ్చిన తర్వాత కొంచెమే పెట్టామండి. ఎప్పుడైతే కాయలు టెంక కట్టేస్తాయో మరి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే పెడతాం అనమాట. వేడి వేడి పప్పు అన్నట్లో కాస్తంత ఆవకాయ వేసుకుంటే మరి మనకి ఇంకేంటి అక్కర్లేదండి. మీకు కూడా ఆవకాయ అంటే ఇష్టం అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ బెల్లం ఆకు ఏంటంటేనండి, మనం ఎండలో ఆరబెట్టి పని లేదండి. అలా మనం బాక్స్ లో పెట్టేసి తడి చెంచా స్పూన్ తగలకుండా ఉంటేనండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నాకైతే కింద సంవత్సరం పెట్టిన ఆవకాయ కూడా కాస్తంత మిగిలిందనమాట. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఆవకాయ రెసిపీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తానన్నమాట. ఇదిగోండి ఇంకొక రకం కూడా ఆవకాయ పెట్టేశారనమాట. ఇది కూడా నేను ఒకసారి కలిపేసి సర్ది పెట్టుకుంటాను. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పని ఉన్నదండి. ఏంటి అని అంటే పనసకాయలు తీసుకొచ్చారు మా బావగారు. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అది తరగడం చాలా కష్టం అండి. కాబట్టి అమ్మ అయితే సరేలే నేను తరిగిస్తానని చెప్పేసి అన్నది. ఇవి ఏంటంటే చిప్స్ చేసుకుంటాం, లేకపోతే ఆవు పెట్టిన కూర చేసుకుంటాం. కానీ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బిర్యానీ అనమాట. ఇవాళ రేపు ఏ భోజీకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసిన ఫంక్షన్ లోనండి
పనసకాయ బిర్యానీ అయితే పెడుతున్నారనమాట. కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా తక్కువ క్వాంటిటీలో కూడా టేస్టీగా వస్తాయండి. ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మార్కెట్లో డైరెక్ట్ గా పనసకాయ ముక్కలు కూడా దొరుకుతాయి కదండి. ఇదేంటంటే కాయ అంటే తరగడం చాలా కష్టం, చేతికి కొంచెం నూనె రాసుకొని తరగాలన్నమాట. ఇదిగోండి ఒక పనసకాయ ఇలా కట్ చేసేసరికినండి ఈ మాత్రం ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఒకవేళ మనం కర్రీ చేసుకుంటున్నామంటే ఈ ముక్కలకి ఒక్కసారి మిక్సీ పట్టేస్తే కొబ్బరి కూరలాగా చిన్నగా వచ్చేస్తానండి. కానీ నేను ఈరోజు చేసుకుంటుంది బిర్యానీ కాబట్టి ఈ మాత్రం సైజు ముక్కలు అయితే కంపల్సరీ ఉండాలి కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొన్ని ముక్కలు అయితే తీసేసుకున్నాను కదండి. వీటిని ఏంటంటే కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసి ఉడకపెట్టేస్తానండి. చాలా లేతకాయ అయినప్పటికీ కూడా మనకి కొంచెం సాఫ్ట్ గా ఉడికిపోవాలండి. ఒక 3 వంతుల వరకు ఇది ఉడికిపోతే మనకి బిర్యానీ అప్పుడు మరి కొంచెం స్టీమ్ అవుద్ది కదా, చాలా టేస్టీగా వస్తుందండి. ఈ రెసిపీ మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. లేదు మీరు ఆల్రెడీ ట్రై చేసేసారంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి పనసకాయ ముక్కలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడైతే నేను శుభ్రంగా డ్రైన్ చేసేసాను. ఇందులో నేను ఏంటంటే దమ్ చేస్తాను అనమాట. ఇంకో వైపు అయితే నేను అంటే బిర్యానీ రైస్ అయితే ఉడకబెట్టేసానండి. అది కూడా 3 వంతుల వరకే ఉడకబెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం దీనికి దమ్ చేస్తాం కదా, కొన్ని డ్రై మసాలాలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. లైక్ ఎలాగంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలా. ఈ డ్రై మసాలాలన్నీ కూడా నేను 2 స్పూన్ల వరకు నేను యాడ్ చేశానండి. అలాగే అమ్మ అయితే కొన్ని పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గరం మసాలా కూడా కొంచెం నేను యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ అయితే కొంచెం చూస్తున్నారు కదా తగ్గించే వేసాను, పనసకాయ ముక్కలు ఉడకబెట్టినప్పుడు కొంచెం యాడ్ చేశాను కాబట్టి. అండ్ ఇప్పుడు కట్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాతనండి కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ పెరుగు నేను ఇంట్లోనే తోడు పెట్టానండి. ఎంత టేస్టీగా ఉన్నదో మరి మాటల్లో చెప్పలేము. అంటే కొనే ప్యాకెట్ కంటే మన ఇంట్లో చేసేది కొంచెం టేస్టీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. మనకి బిర్యానీలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఇప్పుడైతే ఈ మిక్స్ చేసిన పనసకాయ ముక్కలతో పాటు అలాగే గరం మసాలా ఇవన్నీ శుభ్రంగా కుక్ అయిపోవాలండి. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక 3 to 4 మినిట్స్ అయితే నేను ఇవన్నీ ఒకసారి స్టవ్ పైన పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూడండి ఉడుకుతున్నప్పుడు అండి వాసన అయితే సూపర్ గా వచ్చిందండి, బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను రైస్ యాడ్ చేస్తున్నానండి. రైస్ కూడా మనం ఏంటంటే కొంతమంది ఇలా ఉడికిస్తుండగానే అలా యాడ్ చేసేస్తారు కదా, నేనేంటంటే వార్చిస్తాను. ఆ వాటర్ని అంటే ఆ గెంజిని కొంచెం ఉంచుకుంటానండి. ఇలా సైడ్ బై సైడ్ అయితే నేను యాడ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా లేయర్ లాగా నేను యాడ్ చేసుకుంటున్నాను. అయితే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం దమ్ చేసినప్పుడు వేసాం కదా, మరికొన్ని అయితే నేను ఉంచాను అనమాట. ఈ ఆనియన్స్ అయితే నాకు భలే ఇష్టం అండి, కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను ఉంచానండి. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా కొంచెం ఫుడ్ కలర్ మస్ట్ యాడ్ చేస్తాను, నాకు భలే ఇష్టం, కలర్ గా కనిపిస్తుంది కదా. ఆ తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, మరి కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట. అంతే, ఇదైతే తవా పైన పెట్టేశానండి. 20 మినిట్స్ వరకు ఇదైతే కుక్ అవుతుంటుంది. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సైడ్ డిష్ గా నేనేంటి కర్రీ ఏంటి చేయలేదండి, జస్ట్ ఒక రైతా ఒకటే చేశాను అనమాట. సో మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టం అండి బిర్యానీ. ఈ బిర్యానీ బేసిక్ గా చాలా ఇష్టం అనమాట. నార్మల్ వెజిటబుల్స్ బిర్యానీ కంటే ఇదైతే ఇంకా సూపర్ గా టేస్టీగా ఉన్నదండి. మీకు ఈ రెసిపీ తెలిసి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, లేకపోతే ఒకసారి మస్ట్ ట్రై చేయండి. సో సరేనండి, మా లంచ్ అయితే ఈ పనసకాయ బిర్యానీతో అదిరిపోయిందనమాట. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. నచ్చిందా వీడియో? చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.